వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు నార్త్ ఈస్ట్, ఇటువైపు ఈస్ట్, ఫ్రంట్ ఏరియా నార్త్ ఈస్ట్ బిల్డింగ్ 200 స్క్వేర్ యార్డ్స్. 200 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ ఏంటంటే కింద 2 బెడ్రూమ్ హౌస్, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ హౌస్ కింద వచ్చేటప్పటికి, పైన వచ్చేటప్పటికి 3 బెడ్రూమ్ హౌస్. 3 బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇది దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీ నియర్ బై అండి. దమ్మాయిగూడ కాలనీస్లో నెంబర్ 1 కాలనీ ఇది. పార్కింగ్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది పార్కింగ్. ఈస్ట్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్లో నార్త్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, కార్ పార్కింగ్. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. కింద చెప్పాను కదండి, కింద డబల్ బెడ్రూము, ఇంకోటి సింగిల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, షెల్ఫ్స్. ఇది డైనింగ్ ఏరియా అవుతుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. మనం ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నామండి. బీరువా స్పేస్, షెల్ఫ్స్. బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది. ఫాల్ సీలింగ్ కలర్స్ అవి వస్తాయండి, మనం చూజ్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కలర్స్ దగ్గర నుంచి ఇంటి కలర్స్ కూడా మొత్తం చూజ్ చేసుకోవచ్చు. కలర్స్ అందుకే ఏమి వేయలేదు. బాత్రూంలో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది, అంతా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లో రూఫ్ వస్తుంది. ఈ బెడ్రూమ్లో ఇక్కడ లో రూఫ్ వస్తుంది. అండ్ ఇంకో బెడ్రూమ్. ఇది ఆల్మోస్ట్ సెమీ కమర్షియల్ లాగా అండి, ఎందుకంటే కింద వచ్చేటప్పటికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది కదా, సో కంప్లీట్ రెంటల్ పర్పస్. మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు. కింద వచ్చేటప్పుడు కంప్లీట్ రెంటల్ పర్పస్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వాష్రూమ్. సో డబుల్ బెడ్రూమ్లో డబుల్ వాష్రూమ్స్. ఓకేనా అండి. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఇది టీవీ ఏరియా అవుతుంది. ఇది టీవీ ఏరియా. ఓకే. నెక్స్ట్ మనం ఈస్ట్లో ఇంకొక హౌస్ ఉందండి. అది వచ్చేటప్పటికి సింగిల్ బెడ్రూమ్. మీకు చెప్పాను కదా, ఈ గలీలో వచ్చిన తర్వాత ఇక్కడేమో వాష్ ఏరియా వచ్చారు. అంటే వీళ్ళకు ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇది వాష్ ఏరియా అవుతుంది. మళ్ళీ ఇది ఈస్ట్ అవుతుంది, ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. హాలు, టీవీ ఏరియా, డైనింగ్ ప్లస్ వాష్ బేసిన్. ఇది మళ్ళీ వాష్ బేసిన్ అంటే కిచెన్ ఏరియా వాష్ బేసిన్. మళ్ళీ సేమ్ డబుల్ బెడ్రూమ్లో ఎంత కిచెన్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే కిచెన్ వచ్చింది. మళ్ళీ డైనింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ ఒక వాష్రూమ్ అండి. బెడ్రూమ్స్, సింగిల్ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో మళ్ళీ బీరువా స్పేస్ అన్నీ సపరేట్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఒక లో. ఇక్కడ ఏంటంటే అండి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, తర్వాత వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ పాయింట్స్, ఇవన్నీ కామన్గా వస్తాయండి అన్ని ఇళ్లలో. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ హౌసెస్ అన్నిట్లో. ఇది కింద పోర్షన్స్, అంటే డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ కింద పోర్షన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పైన 3 బెడ్రూమ్ హౌస్ వస్తుందని చెప్పాను కదా. సో ఇంట్లో మొత్తం మార్బుల్స్ వచ్చినాయండి. స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి, గ్లాస్ వస్తాయి. స్టెప్స్ ఏరియా మొత్తానికి గ్రానైట్ వచ్చింది చూడండి, గ్రానైట్. ఇది వచ్చేటప్పుడు ఇక్కడ ఏరియా కంప్లీట్ ఫుల్ఫిల్ ఏరియా అండి. మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. కంప్లీట్ జనాలందరూ ఆక్యుపైడ్ హియర్, అందరూ ఉంటున్నారండి. మున్సిపల్ వాటర్తో సహా అన్నీ వచ్చేసినాయండి.
డ్రైనేజ్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్, ఎల్ఈడి లైట్స్ అన్నీ వచ్చేసినాయి కాలనీలో. ఇది వచ్చినప్పుడు పై పోర్షన్, 3 బెడ్రూమ్ పోర్షన్. హాల్ చూడండి, చాలా పెద్దగా ఉంది హాలు. ఇక్కడ దేవుడి గది ఇచ్చారు. ఈస్ట్ వైపు కూర్చునేటట్టుగా దేవుడి గది ఇచ్చారు. డైనింగ్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ ఏరియా. ఇదొక హాల్, ఇదొక బెడ్రూమ్. అండి. బీరువా స్పేసెస్, షెల్ఫ్స్, కంప్లీట్ వుడ్ వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఇదొక వాషర్. మేజర్ ఏంటంటే నార్త్ ఈస్ట్ బిల్డింగ్, మేజర్ అదే అడ్వాంటేజ్. ఓకే, వాష్రూమ్. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్లోంచి ఇది కామన్ టాయిలెట్ అండి. మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్. బెడ్రూమ్లో మళ్ళీ షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి లో రూమ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో బెడ్రూమ్ దీని ఎదురుగా. మళ్ళీ షెల్ఫ్స్. సూపర్ వెంటిలేషన్ ఉందండి ఇంట్లో, మంచి వెంటిలేషన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం బెడ్రూమ్స్లోంచి బయటకు వస్తున్నాం. హాల్లోకి వచ్చాం. డైనింగ్లోంచి అంటే కిచెన్ కానుకొని మళ్ళీ ఇక్కడ ఒక డైనింగ్ దగ్గర ఒక ఈస్ట్ ఏరియాలో ఒక ఏరియా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది, సపరేట్ వాష్ ఏరియా. మళ్ళీ మనం ఇటు నుంచి నడుస్తున్నాం. అది చెప్పాను కానీ కంప్లీట్ ఏరియా అంతా కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయింది. సీసీ రోడ్స్తో సహా, మొత్తం సీసీ రోడ్స్తో సహా అన్నీ ఉన్నాయండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడి నుంచి మనం హాల్ ఏరియా కారిడార్లోకి వస్తున్నాం. ఫ్రంట్ ఏరియా కింద మొత్తం మళ్ళీ గ్రానైటే. పైకి వెళ్తున్నాం స్టెప్స్. మళ్ళీ అంటే ఒక రకంగా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నట్టు. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేసాం. సెకండ్ ఫ్లోర్లో ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకి జస్ట్ చూడడానికి అన్నట్టుగా. స్పేస్ ఎంత వస్తుంది ఏంటనేది చూడడానికి. 200 స్క్వేర్ యార్డ్స్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో బిట్టు. పిల్లర్స్ కూడా 18 mm రాడ్స్ చూడండి. 18 mm రాడ్స్ లావుగా ఉన్నాయి చూడండి. 18 mm. మీకు పైనుంచి కూడా వర్షం పడకుండా ఇక్కడ స్లాబ్ వేస్తారు. అది మనకు మేజర్ అడ్వాంటేజ్. చుట్టూత ఏరియా డెవలప్ అయిపోయిందండి. ఓకేనా అండి. మళ్ళీ మనం కిందికి వెళ్తున్నాం. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ శర్మ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.